ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యము, కలంకం లేని అర్పణ. దేనికి కలంకముండునో దానిని అర్పింపకూడదు, అది మీ పక్షముగా అంగీకరింపబడదు. లేవియాకాండము 22వ అధ్యాయము 20వ వచనం. దేవుడు ఒక స్పష్టమైన సత్యాన్ని బోధిస్తున్నాడు. దేవుడు మన నుండి ఏదైనా అర్పణ కోరినప్పుడు అది కలంకం లేని శుద్ధమైనదై ఉండాలి. ఇది కేవలం బలిపశువుల గురించి మాత్రమే కాదు. ఈ రోజు దేవునికి మనము అర్పించేది మన హృదయం, మన సమయం, మన సేవ, మన ఆరాధన. కలంకం అంటే నిజాయితీ లేకపోవడం, విధేయత లేకపోవడం, అర్ధ హృదయంతో జీవించటం. దేవుడు మన నుండి మిగిలిన దాన్ని కాదు, ఉత్తమమైన దాన్ని కోరుతున్నాడు. ఎందుకంటే ఆయన మనకు అమూల్యమైన, నిర్దోషి అయిన తన కుమారుడైన యేసును ఇచ్చాడు. ఈ రోజు మనం మనలను పరిశీలించుకుందాం. మన అర్పణలు దేవునికి ఇష్టమైనవేనా, లేదా అలవాటుగా చేసే పనులేనా? ప్రియులారా, కలంకం లేని అర్పణ దేవుని సన్నిధిలో అంగీకారాన్ని తెస్తుంది. కాబట్టి మన జీవితాలను శుద్ధిపరచుకొని దేవునికి కలంకం లేని అర్పణగా జీవిద్దాం. ప్రార్థన. ప్రభువైన యేసు, మేము శుద్ధమైన హృదయంతో మా జీవితాలను నీకు సమర్పించుటకు మాకు నేర్పించుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.